బిజినెస్ నుంచి ఈ ఫీల్డ్లోకి మీకు రావడానికి కారణం ఏంటి అసలు? మనము సంపాదించే దాంట్లో ఒక పావుల వంతు సమాజం కోసం పెట్టాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ 9 months అని కాదు కానీ ఇది ఎప్పుడు ఈ 2 yearsలోనా? మన కోవిడ్ టైంలో కూడా మనం బాగా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అసలు బయటికి రాలేకున్నాము. ఏదైనా బయటకు వచ్చి అట్లా అనుకుంటే అసలు ఉన్న పరిస్థితిలో దౌర్భాగ్యం ఉంటే మళ్ళీ మీరంటే పర్లేదు, మరి మిగతా కింద స్థాయి వాళ్ళ కోసం ఆలోచించారు. చాలా వారికి ఏమన్నామంటే ఎవరికైతే కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందో వారిని మాత్రమే చేయమని అడిగాం మేము. కొంతమంది ఉంటారు రోడ్ ప్యాచ్ వర్క్ సంబంధించి కూడా ఏదో దుర్మరణం జరిగింది. అదెందుకు కలిసి కుప్పాలు కూడా మాజీ సర్పంచ్ గారి అబ్బాయి వర్షాకాలంలో వచ్చేటప్పుడు గుంత కనిపించక గుంతలు నీరు ఉండడం వల్ల ఆ అబ్బాయి వచ్చే స్పీడ్కి కౌన్సిలర్ గారే మీ దగ్గరకు వచ్చి చేయండి కొంచెం, ఎన్నిసార్లు చెప్పినా జరగట్లేదు మున్సిపాలిటీలో అనే భావన తీసుకొచ్చి మిమ్మల్ని అడిగారంటే కృష్ణారెడ్డి లేఅవుట్ ఆ పరిసర ప్రాంత పైన గాలి ఇక్కడంతా ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన నెక్నాంపూర్ వరకు చేసుకెళ్ళిపోయాము. నెక్నాంపూర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంతో ఒకటి కౌన్సిలర్ అడిగాము. చారిటీ యాక్టివిటీస్ లో టెంపుల్స్ కావచ్చు, పార్కులు కబ్జా ఆపడం ఇట్లాంటివి కూడా చేశారు కదా. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అవి కాపడం అని చెప్పేసి అని ప్రజాప్రతినిధులు మేము కంటిన్యూ కోరుతూనే వస్తున్నాం. మేమైతే కనుక ఇప్పుడు ప్రజాప్రతినిధులు సక్రమంగా ఉంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సామాన్యుడిగా మీరు క్వశ్చన్ చేస్తే ఏదన్నా కానీ మనం ముందుకు దిగితే గానీ వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్లే అనమాట. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఉన్న రాజేంద్ర నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో సుమారు ఒక 9 నెలల నుంచి అనేక సోషల్ చారిటీ యాక్టివిటీస్ ద్వారా ప్రజలకు దగ్గర అవుతూ అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలుస్తూ వస్తున్నటువంటి వ్యక్తి బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారు, అలాగే సిటిజన్స్ కౌన్సిల్ అనే యాక్టివిటీ ద్వారా కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి వీళ్ళు పూనుకుంటున్నారు. దీని అన్నిటి కారణాలని ఇవాళ ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉపేంద్రనాథ్ రెడ్డి గారు. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ ఈ చారిటీ యాక్టివిటీస్ వీటన్నిటికి ముందు అసలు మీరు ఒక బిజినెస్ నుంచి ఈ ఫీల్డ్లోకి లేదంటే ఈ చారిటీ యాక్టివిటీస్ సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశం మీకు రావడానికి కారణం ఏంటి అసలు? ఏం లేదు సార్, మనం వచ్చేటప్పుడు ఏం తీసుకెళ్ళలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము. మనము సంపాదించే దాంట్లో ఒక పావుల వంతు సమాజం కోసం పెట్టాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ 9 months అని కాదు కానీ నేను కాలనీలో ఫ్లాట్ కొనేసి ఇల్లు కట్టుకునే టయానికి మాకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్స్ లేవు, తర్వాత ఎలక్ట్రిసిటీ లేదు, ఇలా ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేసాం. మేము ఫేస్ చేసినప్పుడు అనిపించింది కనీసం మనం హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో మణికొండ ఏరియాలో ఉన్నాం. మనము ఇక్కడ కనీస వసతులు లేవు ప్రజలకు ఎవరికే కానీ. ఇప్పుడు ప్లాట్ తీసుకుని ఎంతమంది మనం ఇక్కడ కట్టుకుంటున్నాము, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కూడా మహిళలు తిరగాలంటే ఇబ్బంది కలుగుతుంది, పిల్లలు తీసుకెళ్ళాలని ఇబ్బంది అవుతుంది, ఎక్కడైనా ట్యూషన్స్ కానీ తీసుకెళ్లాలంటే కనుక ఇలా చాలా ప్రశ్నలు నాకు తలెత్తాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ మా కాలనీ నుంచే మొదలుపెట్టాను అనమాట. ఫస్ట్ ఏం చేసామంటే కాలనీలో ఎవరైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక 50 members ఉన్నారో వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడ మనకు కనీస వసతులు లేవు, ఏవో మున్సిపాలిటీ వచ్చి చేస్తుంది లేకుంటే ఇంకొక నాయకులు వచ్చి చేస్తారు, మనం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన పలుకుతలేరు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారని వాళ్ళ మీద భరోసా పెట్టుకోకుండా మనమే చేసుకుందామనే ఉద్దేశంతో ఆ 50 members ఫస్ట్ స్టార్ట్ చేసాము. మీరు చేసాము 50 మందితో కాలనీలో ఉన్న వాళ్ళందరినీ అవును మాట్లాడి అవును. దాంట్లో ఏంటంటే ఫస్ట్ కాంట్రిబ్యూషన్ నేనే మొదలు పెట్టాను అనమాట. నేనే ఇచ్చి మొదలు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మొదలు పెడితేనే వేరే వాళ్ళకు చేయాలనేది వాళ్ళకు కూడా వస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ మేము మొదలుపెట్టి ఫస్ట్ ఏం చేసామంటే ఆ 50 మందితో మనకున్న సమస్య ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి వస్తుంది. రోడ్డు మీదకి వచ్చేసేసి దోమలు ఎక్కువైపోయాయి, తిరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఫస్ట్ మనము కొంచెం మట్టి వేసేసేసి లెవెల్ చేసేసుకుందాం, రోడ్స్ ప్రాపర్గా మట్టి అంతా లెవెల్ చేసుకుందాం అని చెప్పేసి చేసుకున్నాం.
తర్వాత సెకండ్ ఏంటి మనకు మెయిన్ ప్రయారిటీ, మనకు లైట్స్ కావాలి. కరెంట్ పోల్స్ వేయమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు, ఆ లేఅవుట్ మీకు వచ్చేసి ప్రైవేట్ లేఅవుట్ అని మేము వేయమని చెప్పేసి అన్నారు. సరే అదేదో మేమే ఛార్జెస్ కడతాం వేయమని చెప్పేసి అని కరెంట్ ఎలక్ట్రిసిటీ పోల్స్ వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత వైర్ లాగాము, లైట్స్ వేసాము, ఇవన్నీ ఇలా కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాం. మాకు కనీస వస్తువులు ఏవైతే కావాలని చేసుకుంటూ వెళ్ళిపోయాం. మళ్ళీ తదనంతరం జనాలు పెరుగుతూ వచ్చారు కాలనీలో. వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయడం మొదలెట్టారు మమ్మల్ని. కాలనీ పేరండి శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఇది నెక్నాంపూర్ ఏరియాలో ఉంటుంది మనకి. వాళ్ళు క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. నన్ను కాలనీ ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు. అప్పటికి నేను 2 years నుంచి చేసుకుంటూ వచ్చాను. చేసిన తర్వాత రాను కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ అడుగుతూ వచ్చారు, ఏంటండి మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాము, అధ్వానంగా ఉన్నాము, ఇంత ప్రైమ్ లొకేషన్లో మనకు లాంటి ఏరియాలో మనకు ఈ వస్తువులు లేకపోవడం ఏంటని చెప్పి నన్ను క్వశ్చన్ చేశారు. సరే అంటే ఒక పని చేద్దాం, మనము మన ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారిని వీళ్ళు అడుగుదాము, మన చైర్మన్ గారిని అడుగుదాం వెళ్ళి అడిగితే వాళ్ళు ఎప్పుడు ఈ 2 yearsలోనా? ఇది లాస్ట్ 2022 మన కోవిడ్ టైంలో కూడా మనం బాగా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అసలు బయటికి రాలేకున్నాము. ఏదైనా బయటకు వచ్చి అట్లా అనుకుంటే అసలు ఉన్న పరిస్థితిలో దౌర్భాగ్యం ఉంటే మళ్ళీ దోమలతో చాలా ఇబ్బందులు అయిపోయాయి. మాకి చాలా ఇబ్బందులు పడ్డాం మేమైతే కోవిడ్ టైంలో కూడా. అయిన తర్వాత 2023లో మళ్ళీ ఒకసారి మన వాళ్ళందరూ అడిగారు అనమాట. అయితే సరే అండి అలాగైతే కానీ మనం వెళ్ళి మన తరపున రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు సరైన సమాధానం కానీ వాళ్ళ నుంచి చేస్తామంటారే కానీ చూస్తాం అంతే తప్ప ఎవరు వచ్చి చేస్తలేరు. సరే ఇంత ఘోరంగా ఉంది కదా అని చెప్పేసి అనేసి మా నుంచి మేమే ఒకరికొకరు మోటివేట్ చేసేసుకొని చాలాసార్లు వెళ్ళి కలిసాము. ఎమ్మెల్యే గారిని కలిసాం. కలిస్తే అప్పుడు ప్రాపర్ ఆన్సర్ మాకు రాలేదు. సరే అని చెప్పేసి అని ఆల్ కాలనీ ఫెడరేషన్ నుంచి సీతారాం దూలిపల్లె గారు పంచవటి కాలనీలో ఒక రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ కాలనీస్ నుంచి. అప్పుడు మన ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు ఆ ప్రోగ్రామ్కి. అయితే నేనేం చేశానంటే ఓకే ఇలా మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే అన్ని కాలనీలు ఉన్నప్పుడు చెప్పుకుంటేనే అందరి ముందర వీళ్ళు రెస్పాండ్ అవుతారేమో. ఇప్పుడు మన ఇండివిజువల్ పెడితే వాళ్ళు పలుకుతలేరు వాళ్ళు అని మా వాళ్ళ కాలనీలో ఉన్న మహిళలందరినీ తీసుకొని ఆ మీటింగ్ అటెండ్ అయ్యాను నేను. వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేశారు మా కాలనీ మహిళలు, ఏంటంటే మేము ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము, మేము పల్లెటూరులో ఉన్నామా లేకపోతే కనుక సిటీలో ఉన్నామా, ఏంటి ఇంత దౌర్భాగ్య పరిస్థితి మాకి, మేము ట్యాక్సులు కడుతున్నాము అన్నీ చేస్తున్నాము, మాకెందుకు మీరు కనీస వస్తువులు కల్పించలేకపోతున్నారు అని చెప్పి అడిగారు. అప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని సీరియస్ తీసుకొని అదే మీటింగ్లో 4 times చెప్పారనమాట. కాలనీ పేర్లు ఏమైనా ఇమ్మీడియట్గా కమిషనర్ గారికి చెప్పారు, మీరు ఖచ్చితంగా చేయాలి, అవి డ్రైనేజ్ సిస్టమ్ రోడ్స్ అన్ని మెయిన్ ఇంపార్టెంట్, అవి చేయాలని చెప్పేసి అన్నారు. అది అయిన తర్వాత సరే అని చెప్పేసి అని కమిషనర్ గారు వచ్చారు, విజిట్ చేశారు కాలనీ అంతా, ఘోరంగా ఉంది చాలా అని చెప్పేసి అని ఒక 3 months తర్వాత ఒక 2 crores శాంక్షన్ చేశారు. ఆ దాంట్లో చేసిన దాంట్లో లోకల్ కౌన్సిలర్ గారు కూడా ముందంతా ఆయనకు యాక్చువల్ ఆయన చేయాలన్నా కూడా ఆయనకు ప్రెజర్ ఉంది మున్సిపాలిటీలో. ఆయనకి ఆ ప్రెజర్ వల్ల ఆయన చేయలేకపోయారు. ఆయన కూడా సపోర్ట్ ఇచ్చారు మాకు. సపోర్ట్ ఇచ్చి లేదంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళకి చేయాలని చెప్పేసి అని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. సరే కమిషనర్ గారు ఒప్పుకొని ఆ బడ్జెట్ కౌన్సిల్ మీటింగ్లో పెట్టేసి ఆ కౌన్సిల్లో మాకు 2 crores శాంక్షన్ అయిపోయింది. అయిన తర్వాత మాకు ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఏతుందో మొత్తం పాతంతా తీసి కొత్త చేసుకుంటూ వచ్చారు మాకు. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు మీరు ఏదైనా పార్టీలో కానీ అప్పుడు కానీ ఉన్నారా? లేదు సార్, మాకు పార్టీ పరంగా ఎప్పుడు మేము అనుకోలేదు. కానీ ఒకటి మాకు అప్పుడు అనిపించింది ఏంటంటే మనం ఏదైనా అడగాలంటే మనకు ఓటు అనేది మాత్రం మనకు ఉండాలి. ఓటు హక్కు ఉంటేనే మనం ఏదైనా క్వశ్చన్ చేయగలుగుతాం, నిలదీయగలుగుతాం అనేది మనకు అప్పుడు అర్థమైంది పూర్తిగా. అంటే ఇంతవరకు ఉన్నాయి మనకు ఓటు హక్కు లేదని కాదు, ప్రజల్లో మనము ఈ ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తీసుకురావాలన్నది అప్పుడు స్టార్ట్ చేసాం. మనం ఓటు హక్కు ఉంటే కనుక ఎవరైనా నిలదీయచ్చు. మనము ప్రజాప్రతినిధులు నిలదీసి వినియోగించుకోవాలి. మనం ఓటు హక్కు వినియోగించుకుంటే కనుక అది నీకు నచ్చిన పార్టీకి వేసుకోను పర్లేదు, నీకు నాయకుడు పలాని వాడు మంచివాడు అంటే కాంగ్రెస్ మంచిది కాంగ్రెస్కి వేసుకో, బీజేపీ మంచిది బీజేపీకి వేసుకో, బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కి వేసుకో, నీ ఇష్టం అది. కానీ మనకు కావాల్సిన వస్తువు మౌలిక సదుపాయాలు ఏమైనా కావాలంటే మాత్రం క్వశ్చన్ చేయాలంటే కంపల్సరీ ఓటు అనేది కంపల్సరీ ఉండాలి. ఓటు హక్కు మనకు ఉంటేనే, ఓటు హక్కు వినియోగించుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం అక్కడ నేను చెప్పాను అన్నమాట, కాలనీ మీటింగ్ పెట్టేసి అదొకటి గమనించాను. ఇంకా అదేంటంటే మీకు ఇంకోటి, కాలనీలో ఎంతసేపు ఉన్నా కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తారు, ఏది మనకు పలాని వస్తువులు లేవని చెప్పేసి అని. వస్తువులు లేవంటే ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదంటే కనుక మనం ఎందుకు చేసుకోకూడదు? అదొకటి నేను మోటివేట్ చేశాను అన్నమాట కాలనీ వాళ్ళందరినీ. ఇప్పుడు మనం 100 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలు మనకు చేతనంత 2 రూపాయలు 3 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెడతాం. మనము ఏమవుతుంది, మనమున్న ఏరియానే కదా, మనమున్న ఏరియాని మనం డెవలప్ చేసుకుంటే తప్పేముంది దాంట్లో. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ వచ్చి చేయాలి, మున్సిపాలిటీ చేయాలనేది ఎందుకు అనుకుందాం మనము. వాళ్ళు మనం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా చేస్తలేరు. అలాంటప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదు? మనకే మనం
అనేదంతా నేను అందరిని మోటివేట్ చేయడం జరిగింది. అంటే మీరంటే పర్లేదు, బిజినెస్ మ్యాన్స్ లేదంటే అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కొంతవరకు పర్లేదు, మరి మిగతా కింద స్థాయి వాళ్ళ కోసం ఆలోచించారు? మేము దానికోసం ఆలోచించాం సార్. చాలా వరకు ఏమన్నామంటే ఎవరికైతే కనుక ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉందో వారిని మాత్రమే చేయమని అడిగాం మేము. ఖర్చు పెట్టలేని వాళ్ళు బలవంత పెట్టారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు మీరు అన్నట్టు బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళకి వచ్చే ఆదాయం 20,000 25,000 జీతం వస్తే కానీ వాళ్ళు ఖర్చు పెట్టి ఆడడం కూడా మనకు సబబు కాదు. నేను అందుకని చెప్పాము, కాలనీలో మేము అదే చెప్పాము. ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళకి అంత ఖర్చు పెట్టి స్తోమత ఉండదు. మీకు నచ్చితే ఇవ్వండి, 100 రూపాయలు లేకుంటే లేదు. కొద్ది పెట్టుకోగలిగిన వాళ్ళందరినీ ఫస్ట్ అట్లా చెప్పామన్నమాట. కానీ మనం ఎంత మోటివేట్ చేసినా డబ్బు విషయంకి వచ్చే లోపల మనం ట్యాక్స్లు కట్టేటప్పుడు మనం ఎందుకు ఖర్చు పెట్టాలా అనే దాంతో చాలా మంది క్వశ్చన్ చేసి ముందుకు రాలేకపోయారు. సరే ఇలా ఉన్నప్పుడు సరే మనము ఎవరైతే మనం ఫస్ట్ తీసుకెళ్ళామో కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి చూపించాలని చెప్పి నేను నా సొంత ఖర్చులతో మా కాలనీ పార్క్ అసలు అధ్వాన పరిస్థితుల్లో మా కాలనీలో 6 పార్కులు ఉంటాయి. ఇప్పుడు 6 పార్కు మిగిలింది ఇవాళ. కాలనీ లేఅవుట్లో కేటాయించిన పార్కులు ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ హాల్స్, సెప్టిక్ ట్యాంకు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కాలనీ కేటాయించినవి, కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బల్యంతో, లోకల్ లీడర్స్ ప్రోద్బల్యంతో, వారి పేర్లు చెప్పడం సమంజసం కాదు, వాళ్ళ ప్రోద్బల్యంతో దొంగ పేపర్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు యాక్చువల్లీ లేఅవుట్ 92, 93లో వేస్తే 2008లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి లేఅవుట్ వేసిన వ్యక్తి చనిపోయిన తర్వాత. ఇలా పార్కులన్నీ కబ్జా అవుతూ వచ్చాయి. మేము సరే ఇంకా మనకు ఏమీ లేకుండా ఇప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది, మనకు కంపల్సరీ ఒక పార్క్ అనేది ఉండాలి కాలనీకి అనే దాంతో ఫస్ట్ మేమే 2023లో అప్పుడున్న లోకల్ లీడర్స్ ని పిలిపించేసి మొక్కలు నాటేసి మేము తీసుకొచ్చి పెట్టాను. మొత్తం అంతా మొక్కలు తీసుకొచ్చి నాటివ్వడం జరిగింది. అన్ని పెంచుకొని మేమంతా ప్రిపేర్ చేసుకున్నాం. ఆ పార్క్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి రెనోవేట్ చేశారు ఈ మధ్యకాలం మున్సిపాలిటీ వాళ్ళు. అది కూడా కొంతమేరకు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ రాలేదని చెప్పేసి మధ్యలో వదిలేశారు. వదిలేసిన పార్క్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను కంప్లీట్ చేశాను, నా సొంత నిధులతో కంప్లీట్ చేశాను. నేను మళ్ళీ మీరు అది కూడా నేనే చేశాను మళ్ళీ, ఎందుకంటే నా కాలనీ వాళ్ళ కోసం నేనున్నాను, ఆ సమాజంలో నేనున్నాను. ఇక్కడ నేను ఉన్నాను, నాతో పాటు ఇంతమంది ఉన్నారు. వీరందరికీ పచ్చదనము ఆహ్లాదకరంగా ఉండి కాసేపు పిల్లలు ఆడుకునేదానికి వస్తువులు ఉండాలి, మహిళలు బయటికి వెళ్ళలేరు, కనీసం మన కాలనీ వరకు జిమ్ చేసుకోవడము, ఎక్సర్సైజుల కోసం ఒక జిమ్ ఉండాలి, ఇలాంటివన్నిటి కోసం అని చెప్పేసి మా కౌన్సిలర్ గారిని పట్టుకొని నేను మున్సిపాలిటీ ఏదో పదే రిక్వెస్ట్ చేసేసి నేను మా కాలనీ ఆ పార్క్ లో ఏర్పాటు చేయించడం జరిగింది. పార్క్ లో ఏర్పాటు మీ కాలనీ వరకు? నా కాలనీ వరకు. రోడ్ ప్యాచ్ వర్క్ సంబంధించి కూడా ఏదో దుర్మరణం జరిగింది. అవును సార్. అదెందుకు కలిసి వేసింది మిమ్మల్ని? ఎప్పుడు జరిగింది? యాక్చువల్లీ ఇక్కడ పుప్పాల కూడా మాజీ సర్పంచ్ గారి అబ్బాయి మన టిప్కాన్ బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్ లో అబ్బాయి చనిపోయాడు. ఎట్లా అంటే ఆ అబ్బాయి వర్షాకాలంలో వచ్చేటప్పుడు గుంత కనిపించక, గుంతలు నీరు ఉండడం వల్ల ఆ అబ్బాయి వచ్చే స్పీడ్కి కింద పడిపోయి స్పాట్లో చనిపోయాడు. చనిపోయడం నాకు అనిపించింది, ఇప్పుడు ఎవరైనా తిరుగుతుంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, చిన్న చిన్న మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి కొన్ని చోట్ల, తర్వాత గుంతలు పడి ఉన్నాయి, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ చిన్న చిన్న వాటి పట్టించుకోదు, ఏదైనా ఒక్కసారిగా పెడదాం, ఫండ్ పెట్టేసి చేద్దామనే ఆలోచన ఉంటుంది తప్ప ఈ చిన్న చిన్న చేద్దాము ఎందుకంటే అధికారులు కనిపించవు వాళ్ళకి, ప్రజలు అడగరు, మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే టైం కూడా ఉండట్లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. యాక్చువల్లీ ఎందుకంటే మాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, వాళ్ళకి వచ్చేది ఒక వీకెండే కాబట్టి ఈ వీకెండ్ నేను ఏదో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు వాళ్ళు, అది వాళ్ళ తప్పను నేను అంటాను. కానీ సమాజంలో ప్రతి మనిషి తనకు వీలైనంత వరకు సమయం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం కేటాయించి బాధ్యత తీసుకోవాలనేది తెలియాలనే ఉద్దేశంతో ఆ జరిగిన సంఘటన పరంగా నాకు అనిపించింది అన్యాయంగా ఒక ప్రాణం పోయింది, హోలుందో అది పూడ్చింటే కనుక ఈరోజు ఈ సమస్యలో ప్రాణము నిలబడి ఉండేదనిపించింది. అప్పుడు ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు మనమున్న ఏరియాలో కూడా పిల్లలు తిరుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ మధ్యలోనే ఇంకోటి కూడా చూశాను సార్ నేను, ఈ వాటర్ లైన్ కోసము ఏం చేశారంటే లైన్ తవ్వేసి వాళ్ళు సరిగా పూడ్చలేదు, ఆ పూడ్చకపోవడం ఒకటి చూశాను. రెండోది పక్కనే డ్రైనేజ్ కోసం లైన్ వేశారు, ఒక సైడ్ ఏమో అది ఉంది, ఒక సైడ్ ఏమో ఇక్కడ డ్రైనేజ్ కోసం తవ్వారు. దాంట్లో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే బస్సు మార్నింగ్ 7:30కి మొత్తం 1 సైడ్ లో ఒరిగిపోయింది పడిపోయేసి. అది ఇక్కడ పక్కన పైనర్ కాలనీలో జరిగింది ఇష్యూ ఇది. చూశాను, ఇవన్నీ చూస్తా అనిపించింది, అయ్యో ఇప్పుడు బస్సు స్కూల్ పిల్ల పోయి బస్సు ఇట్లా అయింది, మన ఇక్కడ ఇట్లా జరిగింది. సరే అని చెప్పేసి గవర్నమెంట్ మన అయితే మున్సిపాలిటీ ఆఫీస్ ప్లేస్ అడిగాం మనం, ఎందుకంటే గవర్నమెంట్ ఇంత ఫండ్స్ ఇస్తుంది, మనకు ట్యాక్స్ రూపంలో వస్తున్నాయి మనకి, మీరు ఎందుకు చేస్తలేరంటే చేస్తామండి, ఏదైనా చెయ్యమని ఎప్పుడు చెప్పరు, చేస్తామండి అని చెప్తారు కానీ చెయ్యరు. అదే సరే ఇలా ఎందుకని చెప్పేసి నేనే పూనుకున్నాను అనమాట. ట్యాక్స్ వర్క్స్ అన్ని మొత్తం ఫస్ట్ ఏదైతే ఈ పైనీర్ కాలనీ ఉందో, పైనీర్ కాలనీ బస్సు ఎక్కడైతే ఇరుక్కుందో ఆ బస్సు తీసేయించేసి మొత్తం అంతా అక్కడంతా ప్యాచ్ వర్క్ వేయించేసారు మొత్తం. నా పర్సనల్ గా
అసోసియేషన్ సంబంధం లేదు 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 ఇక్కడ ఎవరి కాంట్రిబ్యూషన్ లేదు, నా పర్సనల్ కాంట్రిబ్యూషన్ నేను పెట్టేసుకునేసి అదంతా చేసుకుంటూ వచ్చాను. కాదంటే నాతో పాటు తర్వాత ఏమైనా బిల్స్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు సార్, ఎటువంటి బిల్స్ పెట్టడం కానీ ఏదైనా చేయలేదు. నాతో పాటు కొంతమంది వ్యక్తులు అయితే నా వెనకాతలు నిలబడి మేము ఉన్నాము మీ వెంట, మేము కనీసం ఫైనాన్షియల్గా మేము చేయలేకపోయినా మోరల్ సపోర్ట్ ఇస్తాం మీకు అని చెప్పి నా వెంట నడిచారు కొంతమంది. వాళ్ళ 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ గారు కానీ, 7వ వార్డు కౌన్సిలర్ పద్మారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళ కౌన్సిలర్ ముందుకు వచ్చారు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చామంటే బడ్జెట్ లో పెడతామంటున్నారు, ఆల్రెడీ బడ్జెట్ లో అలాట్మెంట్ అయిందని కూడా చెప్పారు కౌన్సిల్ మీటింగ్ లో. అయిన తర్వాత కూడా చేయలేదు. సరే అని చెప్పి మేము మొదలు పెట్టాం. కౌన్సిలర్ గారు వచ్చి అడిగారు నన్ను, ఒక కౌన్సిలర్ వచ్చి నన్ను అడిగాడంటే మన ఏరియాలో అక్కడ ఉన్న హోల్స్ కూర్చొని అడిగారంటే అర్థం చేసుకోవాలి అంటే అడిగారు, చేసేటప్పుడు అడిగారు చేయండి కొంచెం, ఎన్నిసార్లు చెప్పినా జరగట్లేదు మున్సిపాలిటీలో అనే భావన తీసుకొచ్చి మిమ్మల్ని అడిగారంటే సిచ్యువేషన్ ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అండి? ఇది రీసెంట్ ఒక 1 year 1.5 year కింద సార్. ఇది 1 year 1.5 year కిందట అని సరే అని చెప్పేసి అని ఫస్ట్ కృష్ణారెడ్డి లేఅవుట్ ఆ పరిసర ప్రాంత పైన గాలి ఇక్కడంతా ఫస్ట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మన నెక్నాంపూర్ వరకు చేసుకెళ్ళిపోయాము. నెక్నాంపూర్ చేసిన తర్వాత మళ్ళీ 8వ వార్డు కౌన్సిలర్ అడిగారు, మా ఏరియాలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయండి, మనం పెడుతున్నాము, ప్యాచ్ వర్కులు కేటాయిస్తా అంటున్నారు, కేటాయిస్తలేరు, మమ్మల్ని అడిగితే చేస్తాంలేండి అంటారు కాసేపు. మళ్ళీ ఇలాగా నాకు అదే అనిపించింది, ఒక కౌన్సిలర్ అయ్యండి వీళ్ళని పాపం ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది మనకు మున్సిపాలిటీలో అనిపించింది నాకే. ఏమి ఇట్లాంటివన్నీ మీకు 1 by 1 అనమాట నాకు. కానీ చార్టీ యాక్టివిటీస్ లో టెంపుల్స్ కావచ్చు, లేదంటే రోడ్స్ కబ్జా, అది పార్కులు కబ్జా ఆపడం, ఇట్లాంటివి కూడా చేశారు కదా? చేసాం సార్. మేము మా కాలనీ ఒకటని కాదు, ఇప్పుడు ఇక్కడ తిరుమల హిల్స్ పార్క్ అనేది ఉంది, దాని మీద కూడా అది దగ్గర వచ్చేసి 6,000 గజాల పైన ఉంది. తిరుమల హిల్స్ వాళ్ళు కూడా ఆ సొసైటీ వాళ్ళు కూడా కేసు వేశారు దాని మీద. ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అవి కాపాడడం అని చెప్పేసి అని ప్రజాప్రతినిధులు మేము కంటిన్యూ కోరుతూనే వస్తున్నాం. మేమైతే కనుక ఇక్కడ ఎవరైతే ఇప్పుడు గెలిచి ఉన్నారో లీడర్స్ వాళ్ళందరినీ అడుగుతున్నాం, ఇప్పుడు ప్రజాప్రతినిధులు సక్రమంగా ఉంటే ఈ సమస్యలు రావు సార్. యాక్చువల్లీ వాళ్ళు గట్టిగా ఇప్పుడు ఆ విషయంలో అయితేనే మా వార్డు కౌన్సిలర్ నేను గొప్పడని చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము చెప్పుకున్నాము ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే మీరు ఏమైనా చేయగలుగుతారంటే ఆయన ఎన్నోసార్లు ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన లెటర్ పైన ఏమని కన్సల్ట్ సిడిఎం ఆఫీస్కి ఇచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చారు, మేము కోరిన వెంటనే మున్సిపాలిటీలో ఇచ్చారు. ఎవరు ఇచ్చినా కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నా కూడా ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోవడం మానేశారు. అఫీషియల్స్ పట్టించుకోవడం మానేశారు. ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు. ఎందుకు అంటే మీకు జవాబుదారీతనం లేకపోవడం సార్. అంటే జవాబు మనమేంటి ప్రజలకు చెప్పేది, అధికారులు మనమేంటి వాళ్ళకి చెప్పేది, ఈ జీతాలు తీసుకునేది ప్రజల డబ్బే కదా, వాళ్ళు తీసుకునే శాలరీస్ కానీ వాళ్ళు ఏదన్నా ₹1 తింటున్నారంటే అది ప్రజల సొమ్ము ట్యాక్స్ల రూపంలో కట్టిన దాంతోనే మనకి ఇవ్వండి అనేది వాళ్ళకి ఆలోచన లేదు సార్. వాళ్ళకి మనం ఒక అఫీషియల్స్ మనము ఈ సొమ్ము వీళ్ళు తింటున్నాం కదా, వీళ్ళ సొమ్ము తిన్నప్పుడు ప్రజల సొమ్ము మనం తిన్నప్పుడు శాలరీ రూపంలో వీళ్ళకి మనం సేవ చేయాలి, సేవకులం అనే భావన ఏ ఆఫీసర్లో లేదు సార్. ఇక్కడ వచ్చే వాళ్ళంతా లంచాలు ఇచ్చుకొని మంచి మంచి పోస్టులు అని చెప్పేసి ఇక్కడ వస్తారు. మణికొండ అంటే ఏదో మంచి మణికొండ అనే టైప్లో ఆలోచించుకొని వస్తారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిన దాంట్లో వస్తున్నారు. వచ్చినప్పుడు కనీసము పోనీ ఇది మన ప్రజల కోసం ఇది చెయ్యాలి, మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఇంత పరిస్థితులు బాగలేని చోట ఇక్కడ బయట ప్రైవేట్ వ్యక్తులు వచ్చి చేస్తున్నారు అనే ఆలోచన కూడా లేదు. ఎప్పుడైతే నేను మొదలుపెట్టి ప్యాచ్ వర్క్ చేశానో అప్పుడు సిడిఎం ఆఫీస్ నుంచి వాళ్ళకు ప్రెజర్ వచ్చింది, కలెక్టర్ ఆఫీస్ నుంచి. ఎందుకంటే పేపర్లో వచ్చింది ఆ విషయము. వస్తున్న పాత్రికేయులందరూ తీసుకొని హైలైట్ చేసి రాశారు. రాయడం వల్ల అప్పుడు వాళ్ళకు పై నుంచి అక్షింతలు పడడం వల్ల రెస్పాండ్ అయ్యారు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా 40 లక్షలు శాంక్షన్ చేశారు ప్యాచ్ వర్క్. మీరేం ప్రతిపక్ష నాయకుడు కాదు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, సామాన్యుడిగా మీరు క్వశ్చన్ చేస్తే ఇదంతా జరిగింది. నాకు అప్పుడు అనిపించింది ఏదన్నా కానీ మనం ముందుకు దిగితే గానీ వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏంటంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్లే అనమాట. అది వాళ్ళకి అసలు ఏమీ అనిపించదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి ఏమి కనిపించవు. వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వచ్చేసేసి మనం చేస్తే తప్ప ఇక్కడ ముందుకెళ్లే పరిస్థితి కనపడతలేదు. ఇక్కడ మీరు ఇంత ఈ భావజాలంతో ముందుకు సాగుతున్నప్పుడు ఇంకొంతమందిని ఇన్స్పిరేషన్ చేసి ఉంటారు కదా? చేసాం సార్. మాకు అదే చెప్తున్నాను, మాకేంటంటే కొంతమంది ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా మోరల్ సపోర్ట్ ఉంది మాకి. ఇప్పుడు మేము అందుకోసమే చెప్తే సిటిజన్ కౌన్సిల్ అని చెప్పేసి అని ఒకటి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. మెయిన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవడానికి కారణము సీతారాం దూలిపాల గారు.
ఆయన వచ్చేసి అన్నారనమాట, కూర్చొని ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే మాలాంటి వాళ్ళు మంచిగా కొద్దిగా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడంగా కార్యక్రమాలు చేయాలని ఆలోచించారు ఆయన. ఆయన నన్ను కన్సల్ట్ అయ్యారు. ఈ పక్కన పైనరీ కాలనీలో షేక్ ఆరిఫ్ అని ఉంటారు, ఆయన అక్కడ జనరల్ సెక్రటరీ, అక్కడ ఆయన్ను కన్సల్ట్ అయ్యారు. తర్వాత అందలక్ష్మణ్ రావు అని చెప్పేసి అని, వీఆర్ ఫర్ యూ అని చెప్పేసి అని ఆ సంస్థ త్రూ ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. పిల్లలకు ఇప్పుడు స్నాక్స్ ఇవ్వడం కానీ, చదువుకునే పిల్లలకి, వృద్ధులకి ఇవ్వడం కానీ, ఇట్లా చేస్తుంటే ఇట్లా కొంతమంది అందరు వ్యక్తులు పిక్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఏరియా ఒక్కొక్క ఏరియాలో ఒకరిని, వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ కింద చేసేసారు ఆయన. చేసి ఒకరోజు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి మనందరం కలిపి ఎందుకు ప్రజల కోసం చేయకూడదు మనము, ఏమి ఇప్పుడు ఒక్కొక్కరు ఇండివిజువల్ చేసుకెళ్తూ అంటే ఎంత చేస్తుంటాం మనము. మనం మెయిన్ అఫీషియల్స్ నిలదీయాలి, ప్రజల్లో ఉత్తేజం తేవాలి మనము, ఏమి అన్నది ఆయన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చాలా మంది ఓటు హక్కు వినియోగించుకుంటలేరు. చాలా మందికి అసలు ఏంటి, అసలు ఈ సమాజం ఏంటనేది తెలియదు చాలా మందికి. ఇలాంటి హక్కులు ఏమిచ్చింది, మీకున్న హక్కులు ఏంటి, ఇవన్నీ మనం పోరాడాలి. అవును, ఇవన్నీ పొందాలి. అవును, ఇలాంటి వీటి మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజల్లో ఉత్తేజం రావాలంటే, ఇవాళ ఉన్న ప్రజలు మనకు టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళు మనతో పాటు మనం ముందు ఫస్ట్ వెళ్ళి చూపించాలి. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. మీకు ఏ సమస్య ఇప్పుడు పేపర్లో వచ్చింది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా కాలనీ వాళ్ళు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారంటే మనం వెళ్ళాలి అక్కడికి. వెళ్ళి మీకున్న సమస్యలు ఏంటి, మీరు మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చారా, గవర్నమెంట్ కన్సల్ట్ డిపార్ట్మెంట్కి రాశారా, మీరు వాళ్ళు రాయలేదనుకోండి, మనం వెళ్ళి మన తరఫున మనం వెళ్ళేసి ఫైట్ చేయడం మొదలెట్టాం మనం. అలా స్టార్ట్ చేశారు ది సిటిజన్ కౌన్సిల్. అది ఎప్పుడు స్టార్ట్ చేశారండి? లాస్ట్ మేలో స్టార్ట్ చేసాం సార్. మేము మేలో స్టార్ట్ చేసాం. మీకు సమాజానికి సంబంధించి కరప్షన్ మీద కూడా కొట్లాడడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పర్మిషన్ కోసం వెళ్ళేసి హెచ్ఎండికి అప్లై చేసిన తర్వాత ఒక 1 month తర్వాత మాకు ఒక కాల్ వచ్చింది, మీకు ఎన్ఓసి ఇస్తేనే మీకు హెచ్ఎండి పర్మిషన్ వస్తుందండి, మీకు కంపల్సరీ ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి కావాలంటే ప్రజల్లో కూడా ఇదంతా పట్టించుకోవట్లేదు అవును అనే ధోరణి వాళ్ళు. సరే అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వెంటనే స్పాట్ లో సైన్ చేశారు పేపర్స్ పైన. ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. ఇద్దరు అధికారులు కూడా పట్టించారు కదా. దగ్గర ఫస్ట్ కేసులో 4 అధికారులు సార్. ఇది అయిన తర్వాత కొద్ది రోజులకి మీ ఫైటింగ్స్ అవి చూసి కూడా కేటీఆర్ గారు ఏదో మాట్లాడారు అన్నట్టుగా విన్నాను. మనం ఫస్ట్ ఈ రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఇవి చేసినప్పుడు డైరెక్ట్ గా కేటీఆర్ సార్ ఫోన్ చేసేసి మాట్లాడారు. అధికార వ్యవస్థ ఎట్లా ఉందంటే రాజకీయ వ్యవస్థ ఇంకా దారుణంగా ఉంటుంది. నా ఆలోచన ఎట్లుందంటే, నాకు చేతనంత వరకు నేను ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాను నేను. అది అధికారుల పని కదా అని పక్క నుంచి వెళ్ళిపోవడం, పబ్లిక్ లో కూడా అవేర్నెస్ లేదు కదా. మరి ఒక మున్సిపాలిటీ వచ్చే చేయని అవసరం లేదు సార్. మనం పని చేసుకోవాలంటే మన ఇంటి ముంగట చెత్తా చెదారం ఉందనుకోండి, వీటన్నిటితో పాటు ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు? చేస్తాను, ఫైట్ కి వెళ్తా ఉన్నారు అన్ని విషయాల్లో. ఇంట్లో మాత్రం సార్ మా భార్య ఇలా నేను చేస్తున్నానంటే ఏంటి ఇష్యూ ఏంటని తను అడుగుతుంది, తను సజెషన్స్ ఇస్తుంటది. అలా కాదు, మనం ఇలా చేయాలి, ఇలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.